హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఓ రోజు పొద్దున్నే లెగ్సామనుకోండి టైం పెట్టుకుని, ఇంకా కనుమ రోజులు కూడా అదే టైంకి అయితే మెలకు వచ్చేస్తుంది నాకైతే. అప్పుడైతే మొన్నటిదాకా చెప్పాను కదండి, కొంచెం బద్ధకంగా ఉంది, లెగట్లేదు, గమ్మునే అమ్మే పని చేసుకుంటుందని చెప్పాను. ఇంకొక రోజు అయితే లెగిసానండి. ఇంకా అదే టైంకి నాకు అలారం మోగిపోతుంది, వెంటనే లెగిసిపోతున్నాను అనమాట. ఇంకా అమ్మతో పాటు అయితే కొన్ని పనులు అయితే చేసేస్తున్నాను. ఇంకా సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి ఇంకా పొయ్యి బూడిదంతా కూడా ఎత్తేస్తున్నా. నా డైలీ రొటీన్ అంటే ఇలాగే ఉంటుందండి. నేను వీడియోస్ కోసం అయితే ఏమి చేయను. నేను చేస్తున్నదైతే వీడియో చేసి చూపిస్తాను అనమాట. వీడియోస్ కోసం లేనిది ఉన్నట్టు లేనట్టు అయితే నేనైతే చూపించనండి. నేను ఏమేమి చేస్తాను అనేది డైలీ కూడా అదే చూపిస్తాను వీడియో రూపంలో. ఈరోజు ఫస్ట్ టైం అయితే మా అమ్మాయి అయితే అంగన్వాడికి పంపిస్తున్నానండి. ముందు రోజు అయితే మొన్న వెళ్ళాం కదండి శుక్రవారం. ఇంకా అప్పుడైతే వెళ్ళింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో అంగన్వాడి టీచర్ కూడా అందండి, ఇంకా పంపించే, ఇంకా 2 నెలల్లో 4వ సంవత్సరం వచ్చేస్తుంది కదా, ఇంకా అలవాటు అవుతుంది అని చెప్పిందండి. ఇంకా మా అమ్మాయి కూడా చెప్పాను, వెళ్తాను అందమాట. ఇంకా మా అమ్మాయి కూడా నాతో పాటు అంగన్వాడికి వెళ్ళాలని లేపేశాను. లెగిసిపోయింది. ఇంకా పొద్దున్నే ఇంకా కూర్చుంటుంది. ఇంకా పని చేసుకుని ఇంకా టిఫిన్ చేసేసి అప్పుడే స్నానం చేపిస్తాను అని చెప్పనమాట. ఇంకా అలా కూర్చుంది. ఇంకా మా నాన్నమ్మ అయితే పాలు అయితే పట్టుకొచ్చిందండి. ఇంకా తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని ఒకటే పట్టింది. ఇంకా సర్లే అనేసి ఇంకా పంపించాను. ఇంకా కరెక్ట్గా పంపించామన్నాను మళ్ళీ మా నాన్నమ్మని. ఇంకా స్నానం చేయించి ఇంకా అంగన్వాడికి పంపుతానని చెప్పాను. ఇంకా వచ్చేస్తుందండి కొంచెంసేపటికే. అసలు ఫస్ట్ టైం కదా, ఏదోలాగా అనిపించింది నాకైతే. ఆ పిల్ల అయితే బాగానే ఉంది, కానీ అంగన్వాడి వెళ్ళాక పంపించి కాని నుంచి మా అమ్మాయి లేపాడు ఇంట్లోని. ఇంకా ఏదోలాగా అనిపించింది నాకైతే. ఇంకా గుమ్మం ముందు అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. డైలీ పెడతామండి గుమ్మం ముందు అయితేని. ఇంకా వాకట్లో అయితే కల్లాపు ఇంకా మంగళవారం శుక్రవారం అయితే వేసుకుంటాము. గుమ్మంలో అయితే కంపల్సరీ రోజు పెడతాను అనమాట ముగ్గు. మా ఆయన గారు ఎప్పుడో పంపించేశారండి మా అమ్మాయికి బ్యాగ్ అయితేని. బ్యాగ్ అయితే కొనేసి ఉంచారు. ఆ బ్యాగ్ ఉన్న కాడ నుంచి దాన్ని మాపేసిందంగా కొత్త బ్యాగ్ అయితే తీసుకొచ్చారన్నమాట కొని. ఇంకా దాన్ని అయితే మొత్తం ఇంకా ఎలా చేసిందంటే మాసిపోయింది. ఇంకా గుంజాలి. ఇంకా ఈ రోజు అయితే అనుకోలేదు, ఇంకా పంపించేసాను ఇంకా ఆ బ్యాగ్తోనే. ఇంకా తర్వాత గుంజ అయితే పంపించాలి. ఇంకా నానమ్మ అయితే వచ్చిందన్నమాట పాలు పట్టుకుని. ఇంకా వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఆగు, ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అవ్వాలి కదా అని చెప్తే వచ్చేస్తాను అనేసి అన్నది. ఇంకా వీడియో అలా చూడకపోతే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లైక్ చేశారా? అలాగే కామెంట్ సెక్షన్ లైక్ ఉంటుంది, హైప్ చేయండి ప్లీజ్. లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేయండి. ఎవరు కూడా ఫుల్గా చూడట్లేదు వీడియో కూడా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఫుల్గా చూసాను అనేది నాకైతే కామెంట్ చేయండి ఫుల్గా చూసి. ఇంకా మా అమ్మాయి అయితే ఎంచక్క వెళ్ళిపోతుంది. ఇంకా బ్రష్ అయితే చేయించేసానండి, ఇంకా నాతో పాటే చేయించేసాను. ఇంకా టిఫిన్ అక్కడ చేస్తుందిలే అని ఇంకా మా నాన్నమ్మ అయితే తీసుకెళ్ళిపోతుంది అన్నమాట కూడాని. ఇప్పుడు దాకా సైకిల్ అయితే తొక్కింది. అమ్మ అయితే సామాన్లు తోముతుంది. ఇంకా నేను ఇంట్లో పని ఇంకా ఇవే చేసుకొస్తాను అనమాట. ఇంకా గదులన్నీ కూడా శుభ్రంగా అయితే తుడిచేయాలి. ఈ సంవత్సరం వర్షాలే రావంటారా? అసలు వర్షాలు పట్టలేదండి మాకైతే. మొన్న ఏదో కొద్దిగా చినుకులు పడ్డాయి, కొంచెం చల్లగా ఉంది కదా అనుకునేటప్పటికి మామూలుగా ఎండలు కాయట్లేదు, మళ్ళీ ఎండలు కాసేస్తున్నాయి. ఇంకా ఆషాఢం వేసింది కదా, ఇంకా ఆషాఢం ఎండలు అయితే మామూలుగా ఉండవు. ఇంక ఈ సంవత్సరం అయితే వర్షాలే పడవంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు, కానీ వర్షాలు రాకపోతే ఇలాగే ఉంటుందో ఏంటో. వర్షాలు పడితే కొంచెం చల్లగా బాగుంటుంది. ఇంకా ఇలాగే సంవత్సరం అంతా ఇలా ఎండలతో ఉండాలంటే ఏదోలా అనిపిస్తుంది. చూద్దాం ఎప్పుడు పడుతుందో వర్షం ఎప్పుడు వస్తుందో. మా సైడ్ అయితే అసలు రావట్లేదండి, వర్షాలే రావట్లేదు. అసలు ఎండలు అయితే మామూలుగా ఇంకా రావట్లేదు. అమ్మ అయితే ఇంకా బట్టలు నానబెడుతుందండి. ఇంకా నేను వచ్చేసి పెసలు అయితే నానబెట్టిందన్నమాట పెసరొట్టు వేసుకోవడానికి. మేము ఎక్కువగా ఇడ్లీలు ఈ పెసరొట్టేనండి. ఇంకా ఏ బజ్జీలు కానీ గారెలు కానీ అలాంటివి ఎక్కువగా పొద్దున్న టిఫిన్కి అయితే ఎక్కువగా తినము. ఈ ఇడ్లీలు ఎక్కువ, మ్యాక్సిమం ఇడ్లీలు ఎక్కువ అండి. దాకరొట్టు, ఇడ్లీలు, రొట్టు ఈ 3. అలాగే ఇప్పుడైతే ఎక్కువ పెసరొట్లు అయితే వేసుకుంటున్నాము మంచిదని చెప్పేసి.
ఎవరిష్టం వాళ్ళు. కానీ బజ్జీలు అంటే ఎప్పుడో ఒకసారి తప్ప అత్త మాటలు ఇంట్లో చేసుకోము. ఆయిల్ ఫుడ్ కదా, బయట నుంచి అస్సలు అంటే అస్సలు తెచ్చుకోము. ఇంకా ఇంట్లోనే చేసుకుంటాము బజ్జీలు అయినా కూడా. ఎప్పుడో ఒకసారి అయితే నేను చేస్తూ ఉంటాను, అంతేగాని ఎప్పుడూ చెయ్యము అసలు. ఈ పెసలోని కొద్దిగా బియ్యము, దాంట్లో అల్లం ముక్క ఇంకా పచ్చిమిర్చి వేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేసాను అనమాట. ముందుగా వచ్చేసింది, స్నానం చేయించేసి ఇంకా పెసరొట్టు అయితే వేసేసి తినిపించేసాను. బ్యాగ్ ఇదేనండి, మా అమ్మ ఆయన గారు ఎప్పుడో కొనేసారన్నమాట. మాపేసింది కూడాని. ఇంకా 9:30 ఎంత అవుతుందన్నమాట. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. ఈ పిల్లలే స్కూల్కి అంతే, పిల్లల్ని ఎంతేనండి ఇంకా వాళ్ళకి పని పెట్టడమే సరిపోతుంది అన్నమాట. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే అప్పగేం చేసి వచ్చేసాను. ఇంకా ఆయమ్మ రాలేదంట, వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే ఉందండి. ఇద్దరు వెళ్ళి మంచిగా ఉండండి అని చెప్పేసి ఒక బాటిల్ పలకిచ్చానండి ముందు. మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ అమ్మ అంది పలక అక్కలొద్దు, వాళ్ళ పలక చాక్ పీస్ అయినా ఇస్తారు, ఇంకా మారిపోతాయి కూడా అని ఎందుకులా అనేసింది అనేది పలక తీసేసాను. ఒక బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్, కచ్చిప్ అయితే ఇచ్చానమాట. ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఉంటుందా ఉండదా అనేసి అనుకున్నాను. 10ంటికి అయితే వెళ్ళింది, ఇంకా 3:30కి అయితే విడిచిపెడతారంట. అప్పుడు దాకా ఎప్పుడూ ఉండలేదండి. నాకైతే ఏదోలాగా అనిపిస్తుంది ఆ పిల్లలు లేకపోవడం. ఉన్నప్పుడేమో ఆ కార్మెంట్లు వేసి వెళ్ళి నేను అంగన్వాడికి వెళ్ళిపోవాలి, అంగన్వాడికి పంపేయాలి అనేసి దాన్ని. ఇప్పుడు ఆ పిల్లలు లేకపోవడం నాకు ఏదోలాగా అనిపిస్తుంది. ఏదోలా ఉందండి, అసలు ఏదో బాధ వచ్చేసినట్టు ఏదోలాగా అనిపించింది ఒకరోజు. ఇంకా అలవాటు అయితే ఆ పిల్లకి అలవాటు అయిపోయిందండి. నిజంగా అలా ఉంటుందా అనుకున్నాను, కానీ మంచిగా హుషారుగా వచ్చేటప్పుడు కూడా చాలా బాగుందంట, ఆడుకుందంట. పిల్లలు ఇంకా అంగన్వాడిలో ఏమి నేర్పించలే, కానీ ఆడుకోవడం, ఇంకా పడుకోవడం, ఇంకా భోజనం పెట్టడం ఇదే ఉంటుంది కదండి. అక్కడ జారుడు వల్ల అయినా ఉన్నాయి, ఇంకా ఆడుకున్నారని చెప్తుందన్నమాట. నేను ఇంకా పెసరొట్టు అయితే వేసేసుకుని ఇంకా కూరకి రోజు అయితే వంకాయ ఎగిరేయడం. నాన్న అయితే చిన్న చిన్న వంకాయలు అయితే పట్టుకొచ్చారండి, గుత్తి వంకాయ వండుతానని చెప్పేసి. నాకెందుకో కానీ వంకాయ ఎగిరి తినాలనిపించింది. అమ్మ వద్దులే, వంకాయ ఎగురు వండుతాను అని చెప్పాను. చిన్నవి అయినా పట్టుకొచ్చారండి. అన్ని వంకాయలు కూడా చాలా బాగున్నాయి. గుత్తి వంకాయ అయితే చాలా బాగుంటుంది. నాకెందుకో నచ్చలే, ఇంకా వంకాయ అయితే ఎగురు తినాలనిపించింది. ఇంక తినేయడమే. ఇంకా తర్వాత ఎప్పుడైనా వండుదాంలే గుత్తి వంకాయ అనేసి ఇంకా నేనైతే ఎగురికైతే కోసేస్తున్నాను అనమాట. చాలా రోజులైతే అవుతుందండి ఇంకా ఎగిరి తిని ఇంకా తినాలనిపిస్తున్నప్పుడు తినేయాలి కదా అనేసి ఇంకా వంకాయ ఎగిరి అయితే కోసేస్తున్నాను అనమాట. వంకాయలు నాకు ఎంత కూర వండినా దిష్టి మాత్రం మా అమ్మాయి దగ్గర ఉంది, ఎలా ఉంది ఏం చేస్తుంది అనేసి. రోజంతా కూడా ఇంట్లో అల్లరి చేసేది, అది ఇవ్వమ్మ ఇది ఇవ్వమ్మ, అలా కాదు ఇలాగంచి ఆటలాడుకునేది నా కళ్ళ ముందే. ఇప్పుడు ఒకసారిగా అంగన్వాడికి వెళ్ళిపోయింది, ఇంట్లో అల్లరి లేదు. చిన్నపిల్లలు ఉంటేనే ఇంట్లో అల్లరిగా బాగుంటుంది కదండి. చిన్నపిల్లలు లేకపోతే అది ఏదోలా అనిపించింది నాకు, మా అమ్మాయి లేకపోవడం. ఇంకేదో బోరుగా ఉంది నాకైతే. ఇంటికాడ ఉంటే అది అమ్మ ఆడుకుందాము ఇలారా అని ఏదో అంటూ ఉండదు. ఇంకా లేకపోవడం నాకెందుకో నచ్చలేదు. ఇంకా వంకాయలు అయితే కోసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసాను, మళ్ళీ కమిలిపోతాయి అని చెప్పేసి. ఇంకా అందుకే కూర అయితే వండేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. ఎండ మామూలుగా అస్సలుగా లేదండి, అసలు చాలా ఎక్కువగా ఉంది ఎండ. కానీ ఉడికి రావట్లేదు, చెమట రావట్లేదు, కానీ గాలి మాత్రం వేసేస్తుంది. చెమట లేకుండా బాగానే ఉందిలేండి. ఇంకా దాంట్లోనే కొద్దిగా ఉప్పు, ఇంకా అల్లం పేస్ట్ అయితే అమ్మ నూరిచ్చేసింది అన్నమాట. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను. ఉప్పు అయితే వేద్దామంటే దాంట్లో గట్టేది లేదండి, వేరే కొత్త ఉప్పు డబ్బా అయితే తెచ్చేసాను ఎప్పుడు కాకుండా. ఇంకా దాంట్లో స్పూన్ లేదని ఇంకా అమ్మ స్పూన్ పట్టరా అంటే, అమ్మ అయితే ఇక వీడియో తీస్తున్నావు కదా ఎలా తేనని అక్కడే నుంచోబడిపోయిందండి. సర్లే అయితే ఇంకా పక్క నుంచి అయితే వచ్చిందన్నమాట. ఆ పక్క నుంచి అయితే వచ్చి నాకైతే స్పూన్ ఇచ్చింది. ఇంకా వీడియోలో అయితే ఇంకా అలా రమ్మంటే రావట్లేదు, ఇంకా పక్క నుంచి అయితే వచ్చి ఇచ్చిందన్నమాట. ఇంకా ఉప్పు అయితే వేసేసాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా దాంట్లో అయితే వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము.
ఇంకా దీంట్లో కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం అనుకుంటే పొద్దున్నే తినేసామండి. ఇంక మళ్ళీ ఎందుకులే అనేసి ఇంక ఉడకబెట్టలేదు అనమాట. పొద్దున్నే మా అమ్మాయికి నాకు ఉడకబెట్టేసి అయితే తినేసాము. ఇంకా మా అమ్మ అయితే తింది కదా సోమవారం అనేసి ఉడకబెట్టలేదు. ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు ఎక్కువ రోజులు అయితే ఉండలేదండి. అందుకే గమ్ముని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే ఉడకబెట్టేసుకోవడము, అలాగే లేకపోతే ఇంకా కూర వండేసుకోవడము, పులుసు వండేసుకోవడము అలా చేస్తున్నమాట. బయట గుడ్లు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి కానీ ఇంకా అంగన్వాడీలో ఇచ్చి అయితే ఒక వారంకి మించి ఉంటే ఉండలేదండి. ఇంకా ఉన్నాయా లేదా అలా పాడేవలసిందే. చాలాసార్లు 5 గుడ్లు 10 గుడ్లు అలా పాడేసి ఇవ్వము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రోజుకి ఇంకా కూర వండేసుకోవడం, ఉడకబెట్టేసుకోవడం ఇంకా అలా చేస్తామన్నమాట. ఇంకా పొద్దునే తిన్నాం కదా అనేసి ఇంకా ఉడకబెట్టలేదు. ఇంకా రేపు నుంచి ఇంకా అందరం ఉడకబెట్టుకుని అయితే తినేయాలి. నిన్నైతే వీడియో అయితే తెలియదు కానీ పుల్టి అయితే వండుకుని అయితే తిన్నానండి. నాకు ఎందుకో పుల్టి తినాలనిపించింది. ఇంకా అప్పటికప్పుడు కూర వండినా కూడా అమ్మ అయితే దొండకాయ వండిందండి. నేనైతే కోడిగుడ్డు పుల్టి పెట్టుకుని తినేసాను అనమాట. ఇంకా కారం కూడా వేసేసాను వంకాయలో. ఇంకా వంకాయ ఎగురు అయితే చాలా తినాలనిపిస్తుంది ఈరోజు. ఇంకా వండేసుకుంటున్నాను. ఇంకా బాగా మగ్గిపోయింది. మా అమ్మ ఏం చేస్తుందో నేను ఆలోచించేస్తున్నాను అనమాట. ఆటలాడుతుందో ఏం చేస్తుందో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా ఫోన్ చేస్తుందేమో, ఒకవేళ అంతసేపు ఉండదు కదా అని ఫోన్ ఏమి చేయలేదులేండి. ఇంకా అదే ఆలోచన నాకు నిన్నంతా కూడా. ఇంకా అదే రోజుని ఇంకా అస్సలు ఏం చేస్తుందో మా అమ్మ ఏం చేస్తుందో అనేసి ఆలోచన తప్ప ఏమీ లేదు. ఇంకా కూర కూడా ఉడిపోయిందండి. అలా కూర్చుని అయితే మాట్లాడుతా ఇంకా ఆలోచించేసాను అనమాట. కూర కూడా బాగా మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకా పొయ్యి కాడే ఉంచేస్తాను అనమాట. కూర బాగా మగ్గిపోయింది. ఇంకా కూర అయితే దించేసి ఇంక ఇంట్లో పట్టుకెళ్ళిపోవాలి. ఇంకా ఆమ్లెట్ వేసుకుని ఉడకబెట్టుకోకూడదు అనుకున్నాను కానీ ఆమ్లెట్ వేసుకుని వంకాయ ఎగురులో తిందామనేసి ఇంకా నాన్నకి నాకు ఇంకా అమ్మ తింది కదా అనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం అన్నమాట. ముందైతే అనుకున్నాము ఇంకా ఉడకబెడదాం ఎందుకులే అనేసి. ఇంకా పొద్దున్న తిన్నాను కదా నాకు ఏదోలా అనిపించింది. ఇంకా నాన్న కూడా ఇంకా ఉడకబెట్టలేదు. ఇంకా ఆమ్లెట్ వేసుకుందాంలే అనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుని అయితే తినేస్తుంది అనమాట. ఇంకా నాన్న అయితే పడుకున్నారు వచ్చిన వెంటనే. ఇంకా లెగిసాక వేడివేడిగా అమ్మ అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తుంది. నాకు ఎందుకో కానీ ఆమ్లెట్ కన్నా ఉడకేసుకుని తింటే మంచిది అనిపిస్తుంది. నేను ఎందుకు ఎక్కువగా ఎప్పుడు వేసినా కూడా మా నాన్న బయట తెచ్చినా కూడా ఉడకబెట్టుకునే తింటాము. ఇలాగ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా గుడ్డు తిన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. పొద్దున్నే కదా గుడ్డు తిన్నామనేసి తింటున్నాను. కానీ మా అమ్మాయి తిన్నదో లేదో, టయానికి పెట్టారో లేదు, పెట్టేస్తారు అందరికీ. నా పిల్లకి ఒక్కోసారి ఏంటంటే తినిపించాలి, ఎక్కువగా తింటుంది. ఒక్కోసారి నన్ను తినిపించమంటుంది, తింటుందో లేదో అనేసి ఒకటే ఆలోచన. ఒక్కోసారి నా పక్కన కూర్చోబెట్టుకుని తినిపించేదాన్ని, తినిపించేసాక నేను తినేదాన్ని. ఇంకా అది ఆలోచనలో అలాగే చూస్తాను అనమాట, వచ్చేస్తుందా లేదా అనేసి. కానీ 3:30కి కరెక్ట్గా 3:15కి అయితే వచ్చిందండి ఇంటికి. వాళ్ళ ఫ్రెండ్ పెద్ద కేకలు ఎత్తది ఆ పిల్ల. ఇంకా ఆ పిల్ల అరుపు అయితే వినిపించింది. ఇంకా అయ్యో వచ్చేస్తుంది అనుకున్నాను నేను. ఇంకా ఏదోలా అనిపించింది. భోంచేసేసి మేము ఇంక సీరియల్ దగ్గరకు కూర్చుని టీవీ చూస్తుంటే ఇంకా సడన్గా అయితే మా అమ్మాయి అయితే వచ్చేసింది. కరెక్ట్గా 3 అయితే అవ్వింది. ఇంకా నేనైతే వీడియో తీసుకుందాంలే అనేసి ఫోన్కి స్టాండ్కి అయితే ఫోన్ పెట్టేశాను. ఇంకా మంచిగా వచ్చేస్తుంది. ఇంకా అసలు ఎత్తుకుందంటే ఎందుకమ్మా ఎత్తుకుంటావా అంటుంది. ఇంకా ఎలా ఏం చేసావు, ఇంకా తిన్నావా లేదా అనేసి అడుగుతున్నానండి. నాకైతే ఎన్ని రోజులు ఇంకా వదిలిపెట్టేసినట్టు అనిపించింది. ఒక్క పూటకి ఏదోలా అనిపించింది. ఇంకా ఆ పిల్ల బాగానే ఉంది, మంచిగా ఆడుకున్నానమ్మా ఇవి చెప్తుంది. ఇంకా బాగానే ఆడుకుందంట. ఏం కూర అంటే ఏదైనా ఎప్పుడైనా సరే పప్పు అంటుందండి. పప్పు కూర అమ్మ, పప్పు కూర పెట్టారు తిన్నాను అని చెప్తుందన్నమాట. ఇంకా కాలు కడుక్కో అనేసి ఇంకా ఎంతో ప్రేమ వచ్చేసింది. ఇంకా ఒక్కోసారి అలా ఎంతో ప్రేమ వచ్చేసింది. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా కాలు కడిగించేసాను, చేతులు కాళ్ళు కడిగించేసి ఇంక ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాను. ఇంకా చెప్పి అడుగుతున్నారు అనమాట, ఏం చేశారు, ఏమన్నా కొట్టారా, అది కొట్టుకున్నారా, ఆడుకున్నారా, ఏం చేశారు అనేసి. బిస్కెట్ ప్యాకెట్ తిన్నావా, మీ ఫ్రెండ్స్కి ఎట్టావా అనేసి అడుగుతున్నా అనమాట. పెట్టానమ్మా అంటుంది. తినేసాను, అన్నీ తినేసాను ఏదో చెప్తున్నమాట.
నా మొఖంలో సంతోషం వచ్చేసింది. ఇంకా మామిడికాయ ఉంటే మామిడికాయ కోసేసి ఇచ్చానమాట. వచ్చిన వెంటనే అన్నం తింటావా అంటే తిన్నా అన్నది. ఎడతావా? ఏం కూర? పప్పు కూర వేసారా? అలా రోజు వెళ్ళిపోవాలి. మీ ఫ్రెండ్ నువ్వు కలిసి వెళ్తారా? బాగుందా అంగన్వాడి? బాగుందా? ఆడుకున్నారా? చెప్పు. వెళ్ళు. జాత అదేం కాదు, వెళ్ళు. డ్రెస్ ఏదో చేంజ్ చేసాను అనమాట. ఇంకా డ్రెస్ తీసేయామా, నీళ్ళు పోయి అంది. తాగుతున్నప్పుడు బాటిల్లోంచి నీళ్ళు అయితే ఒలిగిపోయి అంటే గౌన్ మీద తీసేయమంది. చెమ్మగా ఉంది. ఇంక తీసేసి డ్రెస్ చేంజ్ చేశాను. ఇంకా ఆటలకి వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపోతాను, ఉండబుద్ధి అవట్లేదు. ఇంకా ఆటల్లో పడింది కదండి, అసలు ఉండబుద్ధి అవట్లేదంట. ఇంకా వెళ్ళ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడుకుంటారు అనమాట. ఇంకా అమ్మ అయితే సామాన్లు అయితే తోముతుంది. నేను గదులన్నీ తుడుచుకొచ్చేసి ఇంకా వాకలు కూడా తుడిచేస్తాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హైప్ చేశారా, లైక్ చేశారా? ఇంకా ఇదేనండి వీడియో. ఇంకా ఏదోలా అనిపించింది. ఇంకా అంగన్వాడికి అలవాటు చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కార్మెంట్లోకి ఏదో ఒకటి చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఇంకా అంగన్వాడికి అయితే పంపించాలి. ఇంకా తుడిచేసి అమ్మ అయితే పప్పు కడిగింది. పప్పు గైండ్లు వేసాను. అదంతా వీడియో ఏమీ తీయలేదు. కానీ ఇంకా సాయంత్రం అయితే చిక్కుడుకాయలు అయితే పట్టుకొచ్చారండి. నానైతే గింజలు అయితే తినరన్నమాట. గింజలు అయితే వేరు చేసేసి ఇంకా కూర అయితే వండుతున్నాను. నాకు ఇంకా నాన్నకి. అమ్మ అయితే సోమవారం కాబట్టి టిఫిన్ చేస్తుంది. ఇంకా కూర అయితే చిక్కుడుకాయ టమాటా కూడా చాలా రోజులు అవుతుంది. అసలు చిక్కుడుకాయలు అయితే తేవట్లేదు. ఇంకా పట్టుకొచ్చారన్నమాట. ఇంకా నాకు ఇంకా తినాలనిపించింది. ఇంకా కూర ఇప్పుడు తిన్నాను కదా అనేసి ఇంకా మంచిగా అయితే వండుతున్నాను. ఇంకా ఆనియన్స్ బాగా ఒకటే వేసిందండి. ఇద్దరికి ఇక్కడ కూర ఎక్కువైపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి. వీడియో ఎలా ఉందో కామెంట్